చవలయ్యా అయ్యా ఈ వీరయ్య పద్దులో ఏం దవగట్టినట్లేదురా? ఆడెప్పుడు అనా పైసలతో అంతా ఇచ్చేసాడండి. మీరే జమ కట్టేసి రసీదు ఇవ్వాలా? నీకెట్టా తెలుసు? నమస్కారం విశ్వరూపం గారు. ఎవరు? సుబ్బయ్య రాదా? ఏమిటి ఆ ప్రెసిడెంట్ నిన్ను నీ తమ్ముడిని కలిపేట పాపం? ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావయ్యా? జరిగిందేదో మంచిగా జరిగింది కానీ ముందే డబ్బు తీసుకుని నా పత్రాలు నాకు పారి. డబ్బు? అంత డబ్బు నీకెక్కడిది? సొసైటీ బ్యాంకులో అప్పు తీసుకున్నా. ఎందుకై అంత తొందరపడ్డావు? ఆ అప్పు నా దగ్గర ఉంటే? నీ దగ్గరే ఉంటే ఆ అప్పు పిల్లల్ని పెట్టి నన్ను నా ఆస్తిని కూడా మింగేస్తుంది. సొసైటీ బ్యాంకేనయం, ఎప్పటికైనా నా ఆస్తి నాకు దక్కుతుంది. అంతవరకు వచ్చిందా వ్యవహారం? సరే సరే కానీ నా కాగితాలు నాకు పారేవయ్యా. డబ్బు ఎంచుకొని ఏవయ్యా? ఇదిగో నీ కాగితాలు. వస్తానండి విశ్వరూపం గారు. ఇంకేం వస్తావులే, వెళ్ళు వెళ్ళు. నేను కూడా సొసైటీ ఫండ్ ఆఫీసులో అప్పు తీసుకుంటే బాగుంది. విట్లా నీ సణుగుడు? నేను కూడా సొసైటీ ఫండ్ ఆఫీసులో అప్పు పట్టుకొస్తే ఎలాగా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నానండి. ఒరే చవలయ్య, పెళ్లి చేసుకుని బాగుపడవలసిన వాడివి, నీకెందుకు అటువంటి పాడాలోచనలు నాయనా? నేను కూడా బాగుపడదామనండి. అప్పటికొచ్చి మీ రుణం అంతా తీర్చేస్తే నా పొలం పాక నాకు దక్కుతాయి కదండి. మరి ఏమనుకున్నా నీకు ఉందిరా తెలివి. పోయింది ఈ వడ్డీ వ్యాపారం కూడా మట్టి కొట్టుకుపోయింది. భద్రా, నేను అప్పుడే చెప్పానా 6-3 ఆ ప్రెసిడెంట్ తమ్ముడికి మన అమ్మాయి నుంచి పెళ్లి చేసి తీరుతాన్ని. ఏమంటావు? నీ తొందర చేయబట్టి మీ మాట నిలబెట్టుకోగలిగారు. అమ్మగారు ఆకలే. నువ్వేమంటే మధ్యలో గొడవ ఆగు కాస్త. భద్రా, ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంటుందంటావు? మల్లెల్తేనా గట్టిగా చెప్పి పంపించారు కదండి. ఈ పాటిక ఆ ప్రెసిడెంట్ను సీతమ్మను ఉతికి పిండి ఎండేస్తాను. అప్పుడేమైంది వాళ్ళ భాగవతం? ముందుంది ముసళ్ళ పండగ, చూస్తూ ఉండు, ఆస్తి మొత్తం మనకు వచ్చేస్తుంది. ఎలా వస్తుందండి? సీతమ్మ కొట్టాలి కదా, దానికి జన్మలో పిల్లలు పుట్టరు, అంచేత ఆస్తి అంతా మన అమ్మాయికి, మన అమ్మాయికి పుట్టే పిల్లలకి చెందుతుంది. అబ్బో అంత ఆస్తి వచ్చేస్తే మనకు దివాళా ఎత్తేసినా మనకి డోకాలేదు. నోరు మీద ఆపసుకున్న పక్షి వనబెట్టు మనండి, అలాగే మూసేస్తాను. వాడి మొహం దండగలే. బాగుంది. ఇంటి పని అంతా అక్క ఒక్కతే చేస్తోంది. పాపం ఆవిడ ఎంత కష్టపడుతోందో తెలుసా? అది సరే, వదినకు సహాయం చేయొద్దని ఎవరన్నారు? దాంతోపాటు ఈ దీనుడు కూడా దర్శనం పారేయకూడదు. ఇక ఒళ్ళు మండిందంటే ప్రెసిడెంట్ గారి దగ్గర దరఖాస్తు పెట్టుకుంటాను. సరే అయితే నాకే నాతో పాటు వంట చేయండి. పెళ్లి చేస్తున్నా తప్పుతుందా? కానీ అబ్బా మెల్లగా. నువ్వు పరీక్ష ఫెయిల్ అయినందుకు చాలా విచారిస్తున్నాను. నాకు లేని విచారం నీకెందుకే డార్లింగ్, ఇది మనగలవాడే. నీతో ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి కనుక ఉన్న పడంగా నువ్వు బయలుదేరి రావాలి. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఇట్లు నీ ప్రియురాలి విమ్మి. కంగ్రాచులేషన్స్ రా బాబా, అనుకున్నట్టు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, చాలా సంతోషం. అది సరేరా, నువ్వు ఫెయిల్ అయినందుకు నేను చాలా విచారపడుతున్నాను. ఇక్కడ పడితే పడ్డావు గానీ నీ విచారాన్ని మా వాళ్ళు గంటగట్టకు. వాళ్ళ దృష్టిలో మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టే, తెలిసిందా? నీ నంబర్ కాదంతా నాకు ముందే తెలుసు. అది సరే, మరి పరీక్ష కడుతున్నావా? తప్పదుగా, డబ్బు కోసమైనా కట్టాలి. చూడు, నన్ను అర్జెంటుగా రమ్మని విమల ఉత్తరం రాసింది. పరీక్షల వంగుతో మా నాన్నకు మస్కా కొట్టి మేజర్ గారి ఇంట్లో బాగా వేయాలి. అవస్థలు నాయనా, అవస్థలు. కానీ కానీ వస్తాను రా, చీమలు గుడ్డు చంపుతున్నాయి. శుభవార్త. ఏమిటా శుభవార్త? నేను పాస్ అయ్యాను. బియ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నాన్న నీకు అనుమానమా? ఇదిగో నా నెంబర్. అనుమానం ఏంటి మొహం? నువ్వు కాకపోతే ఎవరు అవుతారు? ఏమండి పట్టదా నెంబరు? నిజమేనే, అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నా తెలివితేటలంతా వాడికి వచ్చాయి. విశ్వరూపం కొరకనిపించాడు. నాన్న అమ్మా, మా ఆయన మాకండి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడు. ఏమిటో పోయినాం, ప్రసాద్ కసమే రాసినా. చెప్పండి. ఒరే పెళ్ళయ్యా,
నోరు తెరవడా చోరుకుళ్ళు అసలే వాడు జలుబు చేసి ఏడుస్తున్నాడు. నాన్న మన కొట్టు కూడా జలుబు చేసిందా? ఇది వరకు కిటకిట్లాడుతుండేది, ఇప్పుడు డల్డల్గా ఉంది. అది ఎందుకు అడుగుతావురా నాయన? ఆ కేశవరావు గారు ఉన్నాడే, వాడు ఒక బోడిముండా కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టించాడుగా. దాంతో మన దశి తిరిగిపోయింది. ఇంకా మన కొట్టి దివాళా తీసినట్టే. నోర్మీన నేనుండగా మా నాన్న కొట్టు దివాలా తీరిస్తానా? నేను వెంటనే పట్నం వెళ్ళి ఐఏఎస్ పాస్ అయ్యి మన జిల్లాకే కలెక్టర్ అయి వస్తాను. వచ్చి రావడంతో ఒక్క ఆర్డర్ పాస్ చేసి ఆ స్టోర్ పునాదులతో సహా పీకించేస్తాను. అప్పుడు మన కొట్టు మళ్ళీ కలకలాడిపోతుంది. నీ గల్లా పెట్టే గడగల్లాడిపోతుంది. నువ్వు అంతటి వాడు అవుతావు, నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నారా? అయితే ఇంకా ఆశించుకునే తొందరగా వెళ్ళి కలెక్టర్ అయి తిరిగి వచ్చేసి. అదేమన్నా బంటోతు ఉద్యోగమా? అటు వెళ్ళి ఇటు తిరిగి రావడానికి? అమ్మో, కలెక్టర్ అంటే మాటలా? బోర్డు పుస్తకాలు కొనాలి, రాత్రం పగళ్ళు కష్టపడి చదవాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందిరే? అమ్మో, కనీసం 5-6 వేలైనా అవుతుంది. అబ్బా, ఇలాంటి బుద్ధి తక్కువ ఆలోచన కట్టిపెట్టు. అవతల లక్షలు వచ్చి పడుతుంటే వేల కోసం వేల మీద లెక్క పెడతావేట్రా? ప్రస్తుతం ఎంత కావాలి చెప్పు. 15,000 1500 ఒక 1000 అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటారు. అయితే నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. ఈ దెబ్బతో క్లోజ్. నేనా? నువ్వు కాదురా వాడు, ఆ కేశవరావు, అది స్టోరు. సీత, ఇదిగో వేణు ఫస్ట్ క్లాస్ లో బెస్. అలాగా, అంతా మన లలిత అదృష్టం అండి. అవును సీత, లలితకు వాడు తల్లిదండ్రుల గుణాలు వస్తాయని, కలతలతో కార్పణ్యాలతో మన కుటుంబం చిన్నాభిన్నమైపోతుందని భయపడ్డాను. కానీ లలిత చాలా బుద్ధిమంతురాలు. భగవంతుని దయ వల్ల మన ఇల్లు స్వర్గసీమైంది. దేవుడు నా మొర ఆలకించాడు. ఏమండి, మనం అంతా అన్నవరం కొండకు వెళ్ళాలండి. సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను. దానికే మీరు ముగ్గురు వెళ్ళండి. ముగ్గురు అంటే కాదు, మీరు కూడా రావాలి. నేనా? అబ్బాయి వీళ్ళే, పంచాయతీ పనులు చాలా ఉన్నాయి. మీకెప్పుడు పంచాయతీ గొడవలే. ఈ జన్మలో నాకు ముక్కుబడి తెచ్చుకునే యోగం లేదేమో. ఓహో, దేవివారి కోపం వచ్చినట్టుందే. సరే, ఇక తప్పేదేముంది, అందరం కలిసే వెళ్దాం. చూడు మొహం ఎంత అయిందో. వేణు, ఏనయ్యా? ఏం లేదు, మనమంతా అన్నవరం వెళ్ళాలి. నువ్వు పరీక్ష పాస్ అయితే సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటానని మీ వదిన గారు మొక్కుకున్నారట. అలాగన్నయ్య. అలాగంటే కదయ్యా రేపే ప్రయాణం. వీఆర్ రెడీ. చూడు వేణు, ఇదంతా నీ ప్రతాపమే అనుకోకు, మా మరదల చలవ కూడా ఉంది. అన్నట్టు మీరు పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు కదూ. మరదలేమో ఇంటి చాకిరితో నలిగిపోతుంది. ఈ అవకాశం తీసుకుని స్వామి దర్శనం చేసుకోనవచ్చు, ఏదైనా 10 రోజుల పాటు కాలక్షేపం చేసి రానువచ్చు. అన్నయ్య, అన్నయ్య నువ్వు వదిన కూడా రండి అన్నయ్య, అందరం కలిసి సరదాగా వెళ్ళొద్దాం. సరదాగానే వెళ్ళొచ్చు అయ్యా, కానీ పంచాయతీ పనులు ఉన్నాయే. పోనీ వెళ్దామా? చాలు ఊరుకోండి. వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు పానకంలో పుడకలా? పానకంలో పుడక బలేదానివా, మనకేం వయసు మళ్ళిందా? కాలక్షేపానికి కళ్ళజోడు గాని నాకేం చత్వారం వచ్చింది అనుకున్నావా? పద పద. వేణు మనల్ని రమ్మని బలవంత పెట్టకపోతే ఇంత అందమైన ప్రకృతిని చూసి అదృష్టం మనకు పోయేది కదా. నిజమేనండి, ఈ విధంగానైనా మీకు కాస్త విశ్రాంతి దొరికింది. ఈ ప్రయాణం నాకెంతో ఆనందం కలిగించింది. జీవితంలో ఇంత ఆనందమైన రాత్రి నేనెన్నడూ గడపలేదు. అవునండి, ఎలా వీలవుతుంది? ఆవిడ గారు ఒప్పుకోవద్దు. ఆవిడ గారు? ఎవరు వారు? అదే మీ పంచాయతీ ఆఫీస్. ఆవిడేగా మీ మొదటి భార్య. ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నాకు ఇష్టం అవుతుందేమో. ఇది వరుస, ఏం చేస్తాం కానివ్వండి.
ఏమిటేమిటి ఏమైంది లలిత? ఇంకా చూస్తావరా? వెళ్ళి డాక్టర్ తీసుకో. డాక్టర్ గారు ఎలా ఉందండి? ఏం పర్వాలేదండి, ఇది మామూలే. లలిత గర్భవతి. సీత, ఈ ఇంట్లో ఉన్న ఒక్క లోటు ఈనాటితో తీరిపోయింది. నాకెంతో ఆనందంగా ఉంది. రండి డాక్టర్ గారు. లలిత చాలా బలహీనంగా ఉంది. రక్తం బొత్తిగా లేదు. బాగా రెస్ట్ తీసుకోవాలి. నేను మందులు రాసిస్తాను, అవి వాడండి. డాక్టర్ గారు, వీలైనప్పుడల్లా మీరు వచ్చి చూచి వెళ్తూ ఉంటారు. అలాగే. ప్రసవానికి ముందే ఆమె నర్సింగ్ హోమ్ లో చేర్పించడం మంచిది. అలాగే డాక్టర్. అయ్యారు అయ్యారు. ఏమిట్రా కంగారు? మన లలితమ్మ గారు, మన లలితమ్మ గారు. లలితమ్మకి ఏమైంది? లలితమ్మ గారు చెప్పరా? లలితమ్మ గారు కడుపుతో ఉన్నారండి. ఎవరు? మనలతే? ఎవరు చెప్పారా? అలా లక్ష్యం ఎంత మంచి వార్త చెప్పావురా. ఏమిటో అనుకుని హడిలిపోయాను. ఏమండి, అమ్మాయి కడుపుతో ఉంది. గ్యారంటీగా మగపిల్లాడు పుడతాడు. 10 ఏళ్లు గడిచేలోగా వాళ్ళ ఆస్తి అంతా గిర్రం తిరిగి మన చేతులు లేకొస్తుంది. ఇది నేను ఎప్పుడో ఊహించా. ఆ గుడ్డుబోతు సీతమ్మ బ్రతికినన్నాళ్ళు మన అమ్మాయికి సేవ చేస్తూ పడి ఉండాల్సింది. చూడు సీత, 22 ఏళ్ల తర్వాత మన కుటుంబంలో ఒక వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇదే సామాన్యమైన విషయమా? సాధ్యమైనంత వరకు లలిత ఏ పనులు చేయకుండా చూసే బాధ్యత నీది. సీత, సీత! ఏమిటి సీత, ఏమైంది? అబ్బే ఏం లేదు, కాఫీ సైన్స్ లేదు. అక్కయ్య అక్కయ్య ఏమైంది? ఏం లేదు లలిత, నారింజ పండు తిని వెంటనే కాఫీ తాగాను అంతే. అవునవును, ఆ పైన ఒక గ్లాస్ నిమ్మరసం కూడా తాగితే సరి. పద లోపలికి వెళ్దాం. అయ్యో డాక్టర్ గారు, మళ్ళీ మిమ్మల్ని శ్రమ పెట్టారా? అసలు ఏమీ లేదండి. సీత ఇంత నారింజ గారి రసం తాగింది, దాని మీద కాఫీ కూడా తాగింది, మొత్తం అంతా కక్కింది. అసలు ఇదండి ఈ ఆడవాళ్ళ గొడవతో చస్తున్నాం. తీసుకోరా బింది, నూతికే నీళ్ళు తీసుకురా. అమ్మా, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. ఏం పర్వాలేదు బావగారు. పర్వాలేదు, భలేదానివే. నీకేం తెలుసమ్మా? ఇన్నాళ్లకు మా ఇంట్లో ఒక వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇదేం సామాన్యమైన విషయమా? రే, చేతులు నలుపుకుంటూ చూస్తాను. తీసుకో. మా వదినకి ఎలా ఉంది డాక్టర్ గారు? ఏమీ లేదు, ఈ ఇంట్లో ఇదేదో అట్టువ్యాధి అనుకుంటాను. అంటువ్యాధ? ఏమిటండి అది? అసలు సుస్థి ఏమిటండి? మీ ఆవిడకొచ్చిన సుస్థియే. సీత కూడా గర్భవతి. కంగ్రాచులేషన్ సార్. మళ్ళా వచ్చి తీసుకుంటాను, తప్పండి. ఇన్నాళ్ళకి భగవంతుడు మనల్ని కరుణించాడు. నా జీవితం నిజంగా సార్థకమైంది. నాశనం అయిపోయింది, సర్వ నాశనం అయిపోయింది. ఏమిటి అవతారం మీరు? అది కాదు, అరిచేతిలోకి వచ్చిన ఆస్తి కాస్త ఊష్కాకెరెగిరిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పండి. సీతమ్మ లేదు, మన ప్రెసిడెంట్ కేశవరావు పెళ్ళాం కడుపుతో ఉందట. చాలే ఊరుకోండి, మీ పరాచకాలు మీరును. నీతో అబద్ధం చెబుతానా నేను? దీనికి పోయే కాలం వచ్చింది. అయినా ఈ వయసులో దానికి కడిపేమిటి? కడుపులో ఏమైనా బల్ల పెరుగుతుందేమో. అయ్యో బల్లగాదే, అది కడుపేనట. డాక్టర్ మా పరీక్ష చేసి చెప్పిందట. కొంప కూలిపోయింది. కలికాలం ఏమిటి 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 ఏం జరిగింది? చూడన్నయ్య, వదిన లలిత కలిసి చెట్టు మీద ఉన్న మామిడికాయలన్నీ తినేస్తున్నారు. అదే సంగతి. ఏమిటో కొంప మునిగింది అనుకున్నాను. ఎవరో అడంగులో మామిడికాయలు ఎక్కువ తింటే పుట్టబోయే పిల్లల కళ్ళు చిన్నవైపోతాయట. ఇంక ఈ సంవత్సరం మాకు మామిడికాయలు కరువైనట్టే. అరే తమ్ముడు, బాధపడకరా. కాయల కరువు అయితే
పళ్ళ లాంటి పిల్లలు పుడతారా